దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సహవాసం కొరకు మనందరం కూడా కూడి వచ్చున్నాము. మరి దేవుని సహవాసంలో మరి కూడి వచ్చిన అందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 16వ అధ్యాయము కొన్ని మాటలు మనము మరి వాక్య ధ్యానంలో మనం పాల్గొనవలసిందిగా నేను ప్రభు పేరట కోరుచున్నాను. పిల్లరా, ఈ కీర్తన గ్రంథము 16వ అధ్యాయం గురించి మనం చూసినప్పుడు మనం దేవునికి శరణు చొచ్చి ఉన్నాము అనే మాటని ఈ లేఖనంలో మనము చూడగలుగుతున్నాం. శరణు చొచ్చి ఉండటం అంటే మరి మనము దేవునికి విధేయత చూపించటం, లేకపోతే మన సహాయం కొరకు ఆయన్ని వేడుకునే మాటని శరణు చొచ్చి ఉన్నాను అనే మాటతో మనం పోల్చవచ్చు. ప్రియులారా, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. ఫర్ ఎగ్జాంపుల్, మనకేదైనా సరే ఒక బాధ కలిగి ఉంటే, మనకేదైనా సహాయం దొరకకపోతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి వల్ల మనకేం కలుగుతుంది? సహాయము కలుగుతుందనే మాటని ఇక్కడ లేఖనంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నీవే ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. కొన్నిసార్లు మనకి సహాయం ఎవరుంటారు, మనకి క్షేమం ఎవరుంటారు అనే మాటని ఇక్కడ చూసినప్పుడు దేవుడే మనకి సహాయకుడు, దేవుడే మనకి సమాధానకర్తగా ఉన్నాడు అనే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. ఇప్పుడు భూమి మీద మనం అందరం కూడా ఆయనకి ఇష్టమైనటువంటి భక్తులుగా సెయింట్స్ అంటాం కదండి. భక్తుల్ని మనం ఇంగ్లీష్లో సెయింట్స్ అనే మాటతో మనం పోల్చవచ్చు. భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు అనే మాటని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు పిల్లరా, వారు నాకు కేవలము ఇష్టలు అనే మాటని కూడా మనం చూసినప్పుడు ఆయన సహాయము మనకి తోడుగా ఉంటుంది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందనే విషయాన్ని మనము లేఖనం ద్వారా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించి రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తన అంటాడు. నిజమే, ఇది కూడా దేవుని వాక్య ధ్యానములోని ఒక సత్యముగా మనం గమనించాలి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. అంటే ఈ లోకంలో మరి దేవుణ్ణి మనం అనుసరించాలి అనే మాట ఇక్కడ స్పష్టమే. అయితే మిగిలిన విషయం ఏమి తెలియచేస్తుందంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి అనే మాట మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వారు అర్పించు పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను అంటున్నాడు. నిజమే, కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరుతుంది అనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా మనం గమనించవచ్చు. ప్రియులారా, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు అంటాడు కదండి. ఇక్కడ మరి దేవుడు మనకు శాస్త్రముగా ఉన్నాడు. హీజ్ అవర్ పోర్షన్ ఆఫ్ మైన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఆఫ్ మై కప్, దౌ మెయింటైన్ మై లార్డ్ కదండి. దేవుడు తన కృపని మనకి తోడుగా ఉంచుతున్నాడనే విషయాన్ని దేవుని చిత్తములో దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము చూడగలుగుతున్నాం. దేవుని యొక్క సహాయము మనకి చాలా గొప్పది అనే విషయాన్ని ఇక్కడ వాక్యము మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది, దేవుని సహాయము మనకు తోడుగా ఉంటుందనే విషయాన్ని దేవునికి లేఖనం ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తూ ఆయన అంటాడు కదా, ఏమంటాడంటే, ద మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన శ్వాసము నాకు కలిగను అంటున్నాడు. మరి దేవునిక సహాయము మనకు కావాలంటే ఈ లోకంలో మనము దేవుని చిత్తానికి లోబడేవారుగా ఉండాలనేది
దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. మరి మనోహర స్థలంలో మనకి పాలు ప్రాప్తించిననే మాట కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. శ్రేష్టమైన స్వాస్యము మనకి కలిగింది అనే మాటను కూడా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, వర్స్ 7 7వ వచనం మనం చూసినప్పుడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. నా అంతరింద్రియము అనగా మన శరీరములో, మన అవయవములో కొన్ని భాగాలు మనకి బోధించాలి, మనుషులు కాదు. మనుషులు మనల్ని కొన్నిసార్లు తృణీకరించవచ్చు, మనల్ని అపహసించవచ్చు, మనల్ని గేలి చేయవచ్చు. కానీ మన అంతరింద్రియము మనకు బోధించాలి పిల్లరా. ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని దేవుడు ఇక్కడ మనకి లేఖనం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఎవరికి వారు, ఎవరి జీవితం వారు, ఎవరి వ్యక్తిగత ఉద్దేశము వారు దేవుని దగ్గర మరి హెచ్చరిక నొందాలి, భయంతో దేవుని దగ్గరికి రావాలనే మాటని ఇక్కడ తెలియచేస్తూ, నాకు ఆలోచనకర్త కదండి. కొన్నిసార్లు ఎవరైనా సరే మరి కౌన్సిల్ చేసినప్పుడు, ఆలోచన చెప్పినప్పుడు మనకు అది అర్థం కాదు కదా. నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. పిల్లరా, దేవుని యొక్క చిత్తము మనకు బోధిస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ మాటని బట్టి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. మన గురి కదా, కొన్నిసార్లు మనము ఏదో ఒక ప్రణాళిక విషయమై ఒక గురి నిలపాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కొన్నిసార్లు మరి ఎవరు కూడా మనల్ని మరి అభ్యంతరకరంగా మనం ఉండకపోవచ్చు. కారణం ఎందుకంటే మనం దేవుని మీద గురి నిలిపాం కాబట్టి ఆయన మనల్ని కదల్చడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నిలుచున్నది. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్న పిల్లరా. నా హృదయము సంతోషిస్తుంది, నెంబర్ 1. నా ఆత్మ హర్షించున్నది, నెంబర్ 2. నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. ఎప్పుడు మన అంతరింద్రియం మనకు బోధించాలి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి మిస్టేక్స్ లేదా మనకున్నటువంటి సమస్యలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కనుక అంతరింద్రియము నాకు బోధిస్తుందనే మాటని ఇక్కడ లేఖనం తెలియచేస్తూ 3 విషయాలు, నా హృదయము సంతోషించినది, నా ఆత్మ హర్షించినది, నా శరీరం కూడా సురక్షితముగా. అంటే ప్రాణాత్మ దేహములు, ఇవి 3 ఒక వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైతే ప్రాణాత్మ దేహములు దేవునికి లోబడతాయో అది దేవుని చిత్తమనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎందుకనగా నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. ఇది దేవుని యొక్క లేఖన భాగంలోని సత్యము మనకు అర్థం కావాలి ప్రియులారా. ఎందుకనగా నీవు నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివంటాడు. అంత మాత్రమే కాదు, జీవ మార్గంలో నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. పిల్లరా, మరి జీవ మార్గాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనకి నిత్యము సంతోషము కలదంటున్నాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిజమే, ఈ లోకములో మనం జీవించినంతకాలము దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు మన పాత్రలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. మరి మనం అలాంటి కృపకి పాత్రలుగా ఉందాం. అలాంటి కృపలో దేవుడు మన నిండాలుగా దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం. మా పక్షంగా మీ చిత్తాన్ని బయలుపరిచారు. అంత మాత్రం కాదు, కూడి వచ్చిన బిడ్డలందరినీ దర్శించి దీవించండి. మేము నీకు మొరపెడుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. అయితే ప్రభా, మాకు జీవనాధారము నీవే, నీ యందు నమ్మిక ఉంచున్నాం. అలాంటి కృపలో మమ్మల్ని పాత్రలుగా చేసి సాక్షి జీవించి కృప దాయిచ్చమని సకల ఘనత మహిమ ప్రభావం అర్పిస్తుంది. మా ప్రభుని ప్రియరక్షకులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలినంత వేడుకను స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని
పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా.